సో ప్రస్తుతానికి మనతో పాటుగా ఉన్నారు తక్కెడపల్లి రవీంద్ర గారు. వీరు నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క అరంగేట్రం, అదేవిధంగా ఆయనతో పనిచేసిన తీరు, ఆయన చేసిన సేవలు, అదేవిధంగా ఈ రోజు వరకు నిన్నటి రాత్రి నుంచి ఈ రోజు వరకు జరిగిన ఏదైతే క్రమం ఉందో మరి ఎలక్షన్ చేయడం, ఆ ఎలక్షన్ని ధ్వంసం చేయడం. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. ముందుగా రవీంద్ర గారితో ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించిన స్టాట్యూని అక్కడ మీరు ఏర్పాటు చేయడం అంటే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు. సో అక్కడ అంటే ఏ ఉద్దేశంతో మీరు ఏర్పాటు చేశారు? బీఆర్ఎస్ శ్రేణులుగా మీరేమంటారు? దివంగత నేత మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ నర్సంపేట నియోజకవర్గ ప్రాంత గుండె చప్పుడు. ఎందుకంటే ఉద్యమ నేతగా, తర్వాత రాజకీయ ప్రస్థానంలో ప్రజాప్రతినిధిగా నర్సంపేట నియోజకవర్గంలోని 2,40,000 ఓటర్లతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక పేరెన్నిక గల నాయకుడిగా, ఉద్యమ చతురత గల నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన సమితిలో ఆంధ్ర వలసవాదుల కబంధ హస్తాలలో నిధులు నీళ్లు నియామకాల మా పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి కేసీఆర్ గారు తలపెట్టిన రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2001లో ప్రవేశం పొంది వారి నమ్మిన బంటుగా, ఒక చాణక్యత గల నాయకుడిగా, ఉద్యమ నేతగా పేరు తెచ్చుకొని ఎన్నో అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేక భారతదేశంలోనే గుర్తింపు పొందే స్థాయిలో ప్రజలను కూడగట్టుకొని బహిరంగ సభలను విజయవంతం చేసి ప్రపంచ చూపును అంటే తెలంగాణ వాదుల చూపును కూడా ఇటువైపు మళ్లించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మొన్న అకాల మృత్యువాత పడడం, ఆ మృత్యువాతను తట్టుకోలేక రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్ శ్రేణులే కానీ, పెద్ది అభిమానులే కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి గుండె కానీ ఆ యొక్క తను చాలించిండు సుదర్శన్ రెడ్డి గారు, గుండె ఆగింది అన్న ఆ చేదు వార్తను తట్టుకోలేక ఎన్నో హృదయాలు ఘోషించినాయి, ఎన్నో గుండెలు బరువెక్కినాయి, ఎంతోమంది కన్నీళ్లు కార్చి రోడ్డెక్కి ఆ యొక్క పార్థివ దేహాన్ని కొన్ని 7 నుంచి 10 గంటలు ఆలస్యంగా పార్థివ దేహ వాహనం యశోద సికింద్రాబాద్ నుండి ఆరంభించుకొని వరంగల్ కేంద్రంగా అమరవీల స్తూపం నుండి నర్సంపేట నియోజకవర్గంలో నల్లబెల్లి చితాభస్మం మీద పేర్చే వరకు కూడా పార్థివ దేహం ఈ యొక్క వేలాది మంది, లక్షలాది మంది జనంతో లేట్ అవుతున్నా కూడా తప్పకుండా కడసారి వీడ్కోలు పలకాలి, పార్థివ దేహాన్ని సందర్శించాలి, దర్శించాలని చెప్పి కూడా లక్షలాది మంది జనము ప్రత్యక్షంగా పరోక్షంగా సుదర్శన్ రెడ్డి గారికి అన్నిటి వీడ్కోలు పలికిన తీరు వాస్తవంగా కూడా అక్కడ చాలామంది విస్మయానికి గురవడం కూడా జరిగింది. ఒక సాధారణ వ్యక్తి 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా మాత్రమే బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తికి ఇంతటి ప్రజా స్పందన ఏంటి, ఈ రీతిలో కన్నీటి పర్యంతం అవుతున్నారు ఏంటి అని చెప్పి కూడా విశ్లేషకులు, నాయకులు, ఆఖరికి టీఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా ఒక దశలో చెలించిపోయి కంప్లీట్గా ఆ పార్థివదేహం చితాభస్మం మీద పేర్చి చివరి పుల్లేసే వరకు కూడా గౌరవ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉండడం జరిగింది. అలాంటి వ్యక్తికి మేము తప్పకుండా మాకు చిరకాలం గుర్తుండే రీతిలో, ఎందుకంటే వారు చేసిన పనులు కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ముందేంటంటే ఈ జరిగిన సంఘటనను మీకు వివరించి ఆ తదుపరి వారి సేవలు ఎందుకు ఈ ప్రజలు ఇంతగానో కోరుకుంటున్నారు అనేది కూడా బ్రీఫ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఏదైతే ఈ ప్రజలు స్వచ్ఛందంగా కదిలొచ్చిన ఈ ప్రజలకు చిరస్థాయిగా వారి పేరు ఉండాలి అని చెప్పి వారి విగ్రహాన్ని ఒక అభిమాని ఏదైతే జనగాం రామారావు అనే ఒక ఎస్సీ నేతకాన్ని ఎస్సీ 2 గుంటల తను కొనుక్కోబడిన స్థలంలో తను స్థలానికి ఇవ్వడానికి ముందుకొస్తే, అంటే ఇప్పుడు నర్సంపేటలో కూతవేటు దూరంలో ఏదైతే ఏర్పరిచిన 500 పడకల జిల్లా స్థాయి ఆసుపత్రి కానివ్వండి, లేక మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఈ మూడింటికి సమీపంలో రోడ్డుకి ఇటువైపు అవి ఉంటే అవతలి వైపులో ప్రైవేటు స్థలంలో తను ముందుకొస్తే ఒక దాత డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు సుదర్శన్ రెడ్డి గారికి, వారు ఆ విగ్రహ ఖర్చును నేనంతా భరించుకుంటా అని చెప్పి ఈ 11 దినాల సంతాప దినాలు లేక కర్మకాండ కార్యక్రమాలు పూర్తయ్యే లోపే బీఆర్ఎస్ అగ్రనాయకుల చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించాలన్న ఆలోచనతో 5 రోజుల క్రితం అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మేమంతా కూడా బీఆర్ఎస్ నాయకత్వం, జిల్లా స్థాయి నాయకులందరం కూడా వెళ్ళి ఆ భూమి పూజ చేయడం జరిగింది. ఆ రోజు వరకు ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు కానీ, లేక ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇది అసైన్ ల్యాండ్ మీరు భూమి పూజ చేశారు, మీరు ఫార్మాలిటీ మెయింటైన్ చేయండి, లేక ప్రొసీజర్ ప్రకారం రాండి, ఈ పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఎక్కడ సూచన కూడా చేయలేదు.
నిన్న నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే గద్దె పూర్తవుతున్న దశలో వారు ఒక ఏదైతే ఈ పనులను ఆపాలని చెప్పి మౌఖికంగా రిటర్న్‌లో నోటీస్ కూడా కాదు. ఏదైతే నిర్మాణం చేపట్టిన వ్యక్తికి మౌఖికంగా ఫోన్ చేసి చెప్పడం. ఇదేంటని వాళ్ళొచ్చి మాకు చెప్తే మేము మా నాయకులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గాని, నేను ప్రత్యక్షంగా గౌరవ ఆర్‌డీఓ గారిని, మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది సాయంత్రం. ఏంటి మేడం మీరు ఈ విధంగా అన్నారని, ప్రైవేటు స్థలంలో అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఒక అభిమాని చేసుకుంటా ఉన్నాడు. తన ఇంటి స్థలంలో ఎక్కడ కూడా చుట్టుపక్కల వాళ్ళ కాంప్లెయింట్ లేదు. దాన్ని ఎందుకు ఆపమంటున్నారంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి గదా! మీరు పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పి, మాకెలాంటి ఇబ్బందులు లేవు. మీరు పర్మిషన్ తీసుకొని చేయండి అని అన్నారు. రైట్ ఓకే. మాకెందుకంటే మేము విషాద గాథలో ఉన్నాం. మా నేతను కోల్పోయి. అక్కడ తగాదా పెట్టుకోవడమో, లేకపోతే ఆ కుట్ర దాగున్న కుట్ర కూడా మాకు అర్థమవుతా ఉంది. కానీ ఈ సమయం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము రైట్ మేడం. తప్పకుండా మేము ఆ విధంగానే వేచి చూస్తాం. ఫార్మాలిటీ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా ముందుకు పోతామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఆర్‌డీఓ గారికి చెప్పాం. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. నేను ప్రత్యక్షంగా కూడా ఒక బీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్‌గా, ఒక బాధ్యుడిగా కూడా నేను చెప్పాను. మా పై స్థాయి నాయకులు కూడా చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ అర్ధరాత్రి ఒక దొంగల లెక్క వాస్తవంగా అనకూడదు కావచ్చేమో కానీ తప్పట్లే. ఎందుకంటే కాలం చెల్లిన వ్యక్తికి కనీసం మానవత్వం చూపాల్సిన ధర్మం మన మానవ విలువల్లో ఎవరైనా కూడా చూపిస్తారు. కానీ అలాంటిది కూడా లేకుండా మమ్మల్ని మోసం చేసి అర్ధరాత్రి జేసీబీ సాయంతో మున్సిపల్ వ్యక్తులు వెళ్ళి అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. ఈ విధ్వంస వార్త పెద్ది అభిమానులను, సుధన్న మరణ వార్తను తట్టుకోలేని ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులను కలిచివేసింది. తెల్లారి ఉదయమే అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం గద్దంతా చింద్రం చేసి పెట్టిండ్రు. ఇదేంటని అధికారులను అడిగితే మాకు తెలియదని ఒక డిపార్ట్మెంట్ మీద మన మున్సిపల్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళ మీద, రెవెన్యూ వాళ్ళు మున్సిపల్ వాళ్ళ మీద, మున్సిపల్ వాళ్ళు పోలీసుల మీద, ఇట్లా 3 శాఖల మీద ఒకరి మీద ఒకరు నెపం పెట్టుకొని ఈరోజు గద్దెను ధ్వంసం చేశారు. ఆ గద్దెను ధ్వంసం చేసిన తీరును మేము మా బీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా తెలియపరచడం జరిగింది. వారు కూడా హుటాహుటిన 9 గంటలకే రావడం జరిగింది. మేమంతా లోకల్ నాయకత్వం, తర్వాత గౌరవ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మాజీ ఎంపీ గారు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, ఇంకా ఇతరత్ర మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారు, ఇంకా ఇతరత్ర నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఆ యొక్క సంఘటన తీరును ప్రతిఘటిస్తూ, ఖండిస్తూ, ఇంత ఘోరంగా ఉంటుందా, ఇంత దారుణమా అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ వేలాదిగా అప్పటికప్పుడే తయారైన కార్యకర్తలు అందరితో కూడా వచ్చి అంబేద్కర్ కూడల్లో నర్సంపేట ప్రధాన రోడ్డు మీద కూడా ధర్నా చేసి కూడా మా నిరసన గలాన్ని కూడా వినిపించడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు బలవంతపు చర్యతో మమ్మల్ని అదుపులో తీసుకొని కూడా రాస్తారోకోను విరమింప చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే మేము ఆ ప్రైవేటు స్థలంలో పెడతా ఉన్నాం, అది మీరు అంటున్న టెక్నికల్ ఇష్యూ ఏదైతే ఉందో అసైన్డ్ లావణి భూమి అంటున్నారో, నర్సంపేట పట్టణంలో సార్, నర్సంపేట పట్టణంలో అనాది కాలంలో రూపొందించిన ఈ నియమాలలో ఏదైతే అసైన్డ్ లావణి ఈ నియమావళి సర్వే నెంబర్లలో 702 కానివ్వండి, లేక 111 కానివ్వండి, లేక ఈ 65వ సర్వే నెంబర్ కానివ్వండి, లేక 365 కానివ్వండి, ఇంకా సుమారు 15 నుంచి 16 సర్వే నెంబర్ భూములలో వేలాది ఎకరాలు నర్సంపేట పట్టణంలో అసైన్డ్ లావణిగా రికార్డులలో ఈ రోజు ఉన్నాయి. అంటే టెక్నికల్గా వస్తే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, అసైన్ చేయబడ్డ కుటుంబం మాత్రమే వారసత్వం మాత్రమే అనుభవించాలనేది రూల్ చెప్తా ఉంది. కానీ ఆ రూల్ ప్రకారం పోతే సార్, ఇక్కడ 1% కూడా నర్సంపేట పట్టణంలో ఒక నిర్మాణం జరగదు. ఒక లబ్ధిదారుడు దాని లబ్ధి పొందలేడు. కనీసం ఏ రూల్ ప్రకారం చూసినా కూడా ఇలా 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్ల పర్మినెంట్ శాశ్వత నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి అధికార యంత్రాంగమే ఇంటి నెంబర్ ఇస్తూ ఉంది, పర్మిషన్లు ఇస్తూ ఉంది. అంటే దీనికి తెరచాటన ఏం జరుగుతుంది అనేది కూడా జగమెరిగిన సత్యం. అలాంటి కాడ పరిమితులను అనుమతి చేసిన ఈ అధికార యంత్రాంగం ఈ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకొని అకాల మృత్యువాత పడ్డ గౌరవ మాజీ శాసనసభ్యులు, ఒక పక్క ప్రభుత్వమే అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉద్యమ నేత పెద్ది సూర్యుడు అయినప్పటికీ బేషచాలకు పోకుండా ఒక పక్క రేవంత్ రెడ్డి గారు గ్రీన్ ఛానల్ ఇచ్చి వారిని కాపాడుకునే ప్రయత్నంలో వేగవంతంగా అనంకొండ నుండి సికింద్రాబాద్ యశోదకి వెళ్ళే వరకు కూడా తక్కువ సమయంలో వేగవంతంగా వెహికల్ వెళ్ళేటట్టుగా గ్రీన్ ఛానల్ ఇవ్వడం జరిగింది. సరే చివరి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తుదిశ్వాస విడిస్తే పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతోటి కూడా కడసారి వీడుకోలను కూడా ప్రకటించడం జరిగింది. అక్కడ దాతృత్వం దయా హృదయాన్ని ప్రభుత్వం చాటుకుంది. కానీ అదే దయా హృదయాన్ని ఇక్కడ విగ్రహం పెడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, లోకల్ నాయకత్వం అధికారుల మీద ఒత్తిళ్లు చేసి విగ్రహం పెట్టకుండా ధ్వంసం చేయడం కూడా జరిగింది. దాన్ని తట్టుకోలేని మేమంతా కూడా మా బీఆర్ఎస్ శ్రేణులు కూడా
మేము పెట్టుకుంటాం, మేము ఎక్కడ కూడా ఎవరికి అసౌకర్యం కలిగిస్తాం, మీ మీద ఈడ పెట్టొద్దని చెప్పి ఎవరైనా కంప్లైంట్ కూడా చేయలేదు చుట్టుపక్కల వాళ్ళని కూడా వివరించి మళ్ళీ పునర్నిర్మాణం మేము మధ్యాహ్నం గద్దెను పునర్నిర్మాణం చేసుకొని ఏదైతే అది 3 ఫీట్ల అడుగుల హాఫ్ విగ్రహమేనండి. ఆ హాఫ్ విగ్రహాన్ని కూడా మేము ప్రతిష్టాపన చేసుకునే క్రమంలో మళ్ళీ పోలీసుల మీద ఏదో అజ్ఞాత శక్తులు ఒత్తిడి చేశాయని చెప్పి వారంతా కూడా రావడం, రెవెన్యూ పోలీస్ వచ్చి కూడా పెట్టనివ్వకుండా నిలువరించడం జరిగింది. అయినా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుంటున్న కార్యకర్తలు మమ్మల్ని కేసుల పాలు చేసినా పర్లేదు, మమ్మల్ని ఇక్కడ కాల్చి చంపినా పర్లేదు, మా నాయకుడిని, మా నేత విగ్రహాన్ని పెట్టుకుంటామని చెప్పి కూడా పెట్టడం కూడా జరిగింది. ఈ సందర్భంలో గౌరవ డీసీపీ గారు తర్వాత పోలీసు యంత్రాంగం కూడా మమ్మల్ని అడగడం జరిగింది. మా దగ్గర ఉన్న పేపర్లు, డాక్యుమెంట్లు ఏదైతే జనగాం రామారావు గారు తన 2 గుంటల స్థలం సార్, అది కూడా అతను కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడే. మీ అసైన్ రూల్ ప్రకారం వచ్చిన వారసత్వం కాకపోయినా ఇది అగ్రికల్చర్ ల్యాండ్గా వెనకట ఎప్పుడూ అసైన్ చేశారు. కానీ ఇప్పుడు అక్కడ కమర్షియల్గా దాన్ని డెవలప్ అయింది కాబట్టి ఆ స్థలం ప్లాట్ల వైజ్గా చేస్తే ఒక ఎస్సీ నేతనే, ఎస్సీ సామాజిక వర్గం అతని కొనుగోలు చేసి ఈరోజు విగ్రహ పెడతానికి ముందుకొచ్చిన మేము డాక్యుమెంట్లను చూపించి వారికి వివరిస్తే రైట్ సరే ఏదైనా కానివ్వండి ఫార్మాలిటీ ప్రకారం చూస్తే ఈరోజు ఏం ముట్టుకోమని కూడా వారు మాకు మాట ఇచ్చినా, మీరు అనుక్షణం ఈరోజు 2 గంటలు అవుతుంది సార్ మీరు అక్కడికి పోయొచ్చారు, ఇప్పుడు మీరున్న సమయంలో కూడా నాకు ఫోన్ కాల్ వస్తున్నాయి, ఏ క్షణం మళ్ళీ ఆ ధ్వంసం చేసి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలిస్తారో అన్న ప్రమాదమే. కానీ ఇదంతా ఎందుకు సార్? ఒక చనిపోయిన వ్యక్తి మీద అంత భయం ఎందుకని అంటే, నేను ఎందుకు ఆ భయం అంటే, సాదాసీదా రైతు కుటుంబంలో పుట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నల్లవెల్లి మండల కేంద్రంలో నూనూగు మిసాల వయసులోనే విద్యార్థి నాయకుడిగా చలామణవుతూ ఉద్యమ ఏదైతే ప్రశ్నించే గొంతుకగా ఈరోజు ఆయన నిలవడం జరిగింది. అలాంటి వ్యక్తి 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన సమితిలో కేసీఆర్ గారి కుడిభుజంగా నిలిచి ముందు వరుసలో నిలబడ్డాడు. తర్వాత అక్కడ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన నల్లవెల్లి మండలంలో జెడ్పీటీసీగా కంటెస్ట్ చేసిన క్రమంలో ఇది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత కీలక సన్నిహితుడిగా వ్యూహకర్తగా ఉన్న గౌరవ రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు మీద ఆ రోజు వారి మీద సుదర్శన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అలాంటి వ్యక్తి గెలిచిన తదుపరి తర్వాత కాలంలో రాష్ట్రం సాధించాక రాష్ట్ర సాధనలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో రాస్తారోకలు, ధర్నాలలో చాలా దెబ్బలు తిన్నాడు. నిజాయితీ గల వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజానికంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పేరు తెచ్చుకున్న వ్యక్తి. తర్వాత రాష్ట్ర సాధన అనంతరం 2014లో పోటీ చేయడం జరిగింది. శాసనసభ్యుడిగా గౌరవ కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఆ 2014లో స్వల్ప ఓట్ల తేడాతోటి ఓడిపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ బీఆర్ఎస్ వచ్చిందనే దాని మీద నేను ప్రజల్లో నిలుచునే పనులు చేయాలని చెప్పి కూడా పట్టుబట్టి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న సాన్నిధ్యంతో పట్టుబట్టి, ఏ మంత్రో లేక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా చలామైన వ్యక్తులు కూడా చేయలేని పనులను నర్సంపేట నియోజకవర్గం చేసి చూపించాడు. దానికి నిదర్శనం నేను పుట్టక ముందు నుండి నేను పాకాల సరస్సు కట్టకు సమీప ఊళ్ళోనే నేను అశోక్ నగర్లో నివసించిన వ్యక్తిని. నేను పత్రికాముఖంగా కానీ లేక గతంలో ఈ పార్టీకి రాకముందుకు 27 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. ఏ ఎన్నికల్లో వచ్చినా కూడా పాకాలకు సరస్సుకు శాశ్వత నీటి వనరులు కల్పిస్తాం, పంది పంపుల వాగును మళ్ళిస్తాం, ఆ ఆయకట్టుకు 30,000 ఎకరాల ఆయకట్టుకు 2 పంటల నీళ్లు ఇస్తామని చెప్పి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అనకుండా కూడా ప్రతి ఎన్నికల్లో కూడా హామీలు ఇచ్చి కొన్ని 100 ఏళ్ల కాంచెలు కూడా ఓట్లు వేయించుకున్న వాళ్ళు ప్రజాస్వామ్యం ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఈ మాటను మేము వినడం కూడా జరిగింది. కానీ ఎవరు కూడా అది నెరవేర్చలేదు. గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గర పట్టుబట్టి ఏదైతే దేవాదుల ఆ లిఫ్టింగ్ తోటి వస్తున్న జలాలు ఉన్నాయో అది బీంగాన్పూర్లో లిఫ్టింగ్ జరుగుతుంది మోటార్ల ద్వారా. బీంగాన్పూర్ చెరువు నుండి రామప్ప చెరువులోకి మోటార్ల ద్వారా లిఫ్ట్ అయిన నీటిని పాకాల సరస్సులోకి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా సుమారు 300 కోట్ల పైచిలుకు వ్యయంతో దట్టమైన ఫారెస్టులు తర్వాత వైల్డ్ లైఫ్ సాంచురీ నామ్స్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో పర్మిషన్లు తెచ్చి పట్టుబట్టి కేసీఆర్ గారి ద్వారా సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక పైప్ లైన్ వేసి ఈరోజు పాకాల సరస్సుకు గోదావరి జలాలను మళ్లించిన మహనీయుడు పెద్ద సుదర్శన్. తద్వారా గడిచిన మూడేళ్లుగా 2 పంటలకు నీళ్లు ఈరోజు అందుతూ 30,000 ఎకరాల ఆయకట్టుతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా కాకాల సరస్సు నుండి అప్ టు వయా గూడూరు, మైబాద్, డోర్నకల్, మున్నేరు, ఖమ్మం దానిక కూడా ఈరోజు అంటే అంటే ఈరోజు నిత్యం నీరు పారుకుంటూ కూడా పరోక్షంగా కూడా అటు సాగునీటికి ఇటు తాగునీటికి కూడా నీటిని కూడా అందిస్తున్న పాకాల సరస్సుకు ఈరోజు ఆయన ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఇదే కాకుండా మీరు 33 జిల్లాల్లో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కళాశాలను జిల్లా కేంద్రాలనే ఇచ్చారు తప్ప
జిల్లా కేంద్రం దాటి ఒక మారుమూల కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కు ఇచ్చిన దాఖలా లెక్కలు. కానీ గౌరవ సుదర్శన్ రెడ్డి గారు పట్టుబట్టి ఇది మారుమూల ప్రాంతం 6 మండలాల 2,40,000 ఓటర్లు అంటే సుమారు 3,50,000 జనాభాతో పాటు మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ములుగు కాన్స్టిట్యున్సీలో ఉన్న కొత్తగూడ, గంగారం మండలాలు, మళ్ళీ గూడూరు కూడా ఏజెన్సీ మండల ప్రాంత అంతా కూడా ఈ నర్సంపేట కేంద్రంగానే నిత్య రాకపోకలు చేస్తారు. వైద్య సదుపాయం కానీ ఇత్యాది ఏదైనా కూడా వారు నిత్య రాకపోకలు ఉంటాయి కాబట్టి వారందరికీ ఉపయోగకరంగా ఉండే రీతిలో ఇక్కడ జిల్లా కేంద్ర స్థాయిలో ఆసుపత్రి నిర్మించాలి, మెడికల్ కళాశాలను ఏర్పరచాలని చెప్పి కూడా ముందు చూపుతోటి గౌరవ సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గర పట్టుబట్టి కూడా నర్సంపేటకు మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగింది సార్. ఇది తీసుకొచ్చే క్రమంలో కూడా ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే కళాశాల నిర్మించిన కాడ ఈ విగ్రహ సమస్య వచ్చిన కాడ అసైన్డ్ లావని భూమి ఉందో ఆ అసైన్డ్ లావన్ ఆ ఏరియా మొత్తం కూడా 65వ సర్వే నెంబర్లో సుమారు 1000 నుంచి 1,500 ఎకరాల మొత్తం కూడా లావన్ అసైన్డ్ సార్. రోడ్ అవతల 170 శివార్లోని రాజుపేట ఏజెన్సీ విలేజ్ శివార్లోని భూములు ఉంటాయి సార్. యువతల అసైన్ లావని భూములే ఉంటాయి. అలాంటి చాట ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి టెక్నికల్గా సాధ్యం కాదు కాబట్టి చిన్నకారు రైతాంగమే ఆ చిన్న చిన్న కమతాలతోటి వ్యవసాయం అనాది నుంచి పురాణ కాలం నుంచి కూడా వాళ్ళు సాగు చేసుకొని అక్కడ బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ నోట్లో మట్టి కొట్టద్దని చెప్పి కూడా గౌరవ సుదర్శన్ రెడ్డి గారు దొడ్డ మోహన్ రావు గారు అనే ఒక వ్యాపారవేత్త లింగగిరి వాస్తవ్యుడు హైదరాబాద్లో పర్మనెంట్గా సెటిల్ అయింది సార్. ఆయన ఫార్మా కంపెనీతో ఉంటాడు. అలాంటి వ్యక్తితో ఈయనకు సాన్నిధ్యం ఉంది. ఆ సాన్నిధ్యంతో దాతృత్వాన్ని చాటుకునే రీతిలో ఆయనలో ఒక ఆలోచన నెలకొల్పి ఈ ప్రైవేటు ల్యాండ్కు ఏదైతే మార్కెట్ ధర ప్రకారంగా సుమారు కోట్లాది నిధులను ఆ ప్రైవేటు మార్కెట్ ధరతోటి రైతులకు ఇప్పించి ఆ 30 నుంచి 33 ఎకరాల భూమిని ఆ రోజు డబుల్ బెడ్రూము నిర్మాణం చేస్తా పేదవారికి ఇస్తా అనే ఆలోచనతోటి ఈ ల్యాండ్ను సేకరించడం జరిగింది. కానీ డబుల్ బెడ్రూము కన్నా ఏదైతే ఆసుపత్రి మంజూరీ తర్వాత మెడికల్ కళాశాల మంజూరీ రావడంతో ఇక్కడైతే బాగుంటుంది. కూతవేడు ప్రధాన రోడ్డుకు పాకాల సరస్సుకు అప్ టు కొత్తగూడ మండలకు భద్రాచలం వరకు వెళ్ళే ఈ ప్రధాన రోడ్డుకు ఇది అనువుగా ఉంటుందని చెప్పి ఇక్కడ వేరే చోట ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలం లేదు సార్. అలాంటి స్థలంలో ఈరోజు ఆసుపత్రి నిర్మాణం జరిగింది, మెడికల్ కళాశాల జరిగింది, నర్సింగ్ కళాశాల జరిగింది. అంటే ఇక్కడ గౌరవ సుదర్శన్ రెడ్డి గారు ఎంత ముందు చూపుతో చేశారో ఒక్కసారి అందుకే ఈరోజు ఈ ప్రేమ ఈ ప్రజలంతా కూడా రాజకీయాలకు అతీతంగా చూపిస్తున్న ప్రేమ. అందుకే సార్ ఇవే కాకుండా సైనిక్ స్కూల్ నిర్మాణం కానివ్వండి సార్. ఇక్కడ ఈ పెద్ద పైప్ లైన్ గుజరాత్కి వెళ్తుంది సార్, అహ్మదాబాద్కు పైప్ లైన్ ద్వారా. అలాంటి పైప్ లైన్లో కూడా ముందు చూపుతోటి గ్యాస్ వెళ్తుంది. ఆ గ్యాస్ నర్సంపేట పట్టణానికి మాత్రమే నా దగ్గర ఇస్తేనే మీకు ఇక్కడి నుంచి లైన్ పోనిస్తా అంటే ప్రతి ఇంటికి గృహ అవసరాలకు కూడా ఈరోజు గ్యాస్ను అందిస్తూ సార్. నా ఇంటికాడ కూడా చూడండి సార్ ఆ పైపు గ్యాస్ గౌరవ సుదర్శన్ రెడ్డి గారి ద్వారా ఈ నర్సంపేట పట్టణ గృహ అవసరాలకు వచ్చిన బాబతి కలెక్షన్ సార్. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో, విద్యుత్ సబ్సిడీల నిర్మాణం, గురుకుల పాఠశాలలను నెలకొల్పడం, అది సాంఘిక సంక్షేమమా, గిరిజన సంక్షేమమా, జ్యోతిరావు పూలేనా, ఏ గొడుగైనా కానివ్వండి పేద విద్యార్థులకు గురుకులాలలో చదువు నాణ్యత గల విద్యను అందించాలని చెప్పి కూడా సంకల్పంతో ముందుకెళ్ళిన వ్యక్తి. అదే విధిగా సార్ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేటీఆర్ గారు ఇలా హరీష్ రావు గారు కూడా చెప్పారు. ఏదైతే నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ యంత్ర పరికరాల పథకాన్ని కేసీఆర్ గారి ద్వారా మెప్పించుకొని 75 కోట్ల రూపాయలను నర్సంపేట నియోజకవర్గం కోసం మంజూరు చేయించుకొని ఆ మంజూరు అయిన తదుపరి వ్యవసాయ శాఖ మంత్రికి తెలిస్తే తను కూడా మళ్ళీ తను అక్కడ మంజూరు చేసి ఎక్కడ ఏ కేటీఆర్ గారో ఏ హరీష్ రావు గారో ఏ గజ్వేలు కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీకి కూడా ఈ యొక్క యంత్ర పరికరాలు ఇన్పుట్స్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ పథకాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేలాది మోటార్లు నిరుపేద ఆ రైతాంగానికి మోటార్లు కానివ్వండి, పంపు సెట్లు కానివ్వండి ఇత్యాది వ్యవసాయ సంబంధిత యంత్ర పరికరాలను కూడా అందించిన వ్యక్తి గౌరవ సుదర్శన్ రెడ్డి గారు. ఇదే కాకుండా విద్యార్థుల కోసం జాబ్ మేళాలు నిర్వహించిండు, మహిళల కోసం కుట్టు పరిశ్రమ కేంద్రాలను నెలకొల్పడం జరిగింది, ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పరచడం జరిగింది. చాలా కార్యక్రమాలు తీసుకున్నాడు సార్. 5 ఏళ్ళ తను ఎమ్మెల్యేగా లేకున్న కొన్ని కార్యక్రమాలు 2018లో ఈ ప్రజల దీవెనతోటి శాసనసభ్యుడిగా గెలిచిన 5 ఏళ్ల కాలంలోనే కోవిడ్తో 2 ఏళ్ళు కాలం పోయినా కోవిడ్లో కూడా నిర్భయంగా చావుకు ధైర్యంగా ఎదురొడ్డి ఎవరైతే కోవిడ్ వ్యాధిగ్రస్తులకు కూడా వారికి నిత్యావసర వస్తువులు ఆరోగ్య సేవలను ముందు వరుసలో ఉండి అందించిన వ్యక్తి గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మృత్యువాత పడితే ఏ గుండె ఆగుతుంది సార్. ప్రతి గడపకు ప్రతి ఇంటికి 3 నుంచి 4 పథకాలను ప్రభుత్వం ద్వారా అందించిన వ్యక్తి గౌరవ సుదర్శన్ రెడ్డి గారు. కొన్ని సంక్షేమ ఫలాలు రాష్ట్రమంతా వస్తాయి కదా సార్, కానీ అభివృద్ధి ఫలాలు ఆ నాయకుడి యొక్క చతురతతోటే రావడం జరుగుతుంది. అలాంటి చతురతను కనిపించిన వ్యక్తి గౌరవ పెద్ది రెడ్డి. ఇక్కడ చూడండి సార్, కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు గారి కాన్స్టిట్యున్సీలో కూడా సీఎం రిలీఫ్లు
అంత రాకపోవచ్చు 2018 నుండి 23 వరకు. గౌరవ సుదర్శన్ రెడ్డి గారి ద్వారా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం రిలీఫ్లు కొన్ని కోట్లాది నిధులు రావడం జరిగింది సార్. ఆరోగ్యశ్రీ సేవలను అందివ్వడం కూడా జరిగింది సార్. అందుకోసమే ఈ ప్రజలంతా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ దేవుడు ఇంత ప్రేమామను రాగాలు కనిపించే వ్యక్తి ఈ ప్రజల మధ్యలో ఉంటే బాగుండదు అనుకొని చెప్పి తీసుకొని వెళితే ఆ రోజు కనిపించిన ప్రేమ నిజంగా సార్ దుర్వార్తే చేదువార్తే మా మధ్యలో లేకపోవడం బాధాకరమే. కానీ మరణంలో కూడా ప్రజల ప్రేమను చూపించిన వ్యక్తి, ఎంత ప్రేమ ఉందో కనిపించిన వ్యక్తి గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు మనం చిరస్థాయి సార్. ఒకటే సార్, మనకి ఇక్కడ కనీస మానవత్వ విలువలు ఉంటాయి సార్. దీంట్లో రాజకీయం, చావులో రాజకీయం ఎవరు కూడా చూపెట్టకూడదు, చూడకూడదు. యాక్టివ్గా ఉన్నంతసేపే, పదవులు ఉన్నంతసేపే మనల్ని పట్టించుకోవడం. ఆ తర్వాత పక్కకి వెళితే మన వ్యక్తిత్వమే ప్రజల మధ్యలో ఉంటుందా లేదని మనం చాటుకున్న వ్యక్తిత్వమే తెలుపుతుంది సార్. కానీ అలాంటి మానవత్వ విలువలను మంటగలిపే రీతిలో మాజీ శాసనసభ్యుడు పరవపదిస్తే ప్రభుత్వం ఓ పక్క ప్రభుత్వ లాంఛనాలతో దాన సంస్కారాలు చేపడితే కనీసం విగ్రహం కూడా పెట్టకుండా రాజకీయం చేసుకుంటూ ఈరోజు బలవంతపు చర్యలను నేను ఒకటే కోరుతున్నా సార్ మీ ద్వారా, ఇది మంచిది కాదు, ఇది సరైంది కాదు. ఇప్పటికైనా కూడా ఏదైతే ప్రజాస్వామిక వాదులందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఖండిస్తూ ఉన్నారు సార్. అందుకే అది ఇక్కడ ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి జరుగుతుంది, రేపు ఇంకోరికి జరుగుతుంది. ఈరోజు నర్సంపేట పట్టణంలో చూడండి సార్, కమ్యూనిస్టు నాయకుడి విగ్రహాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకుడి విగ్రహాలు ఉన్నాయి, అప్పుడున్న టీడీపీ పార్టీ నాయకుని విగ్రహాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా రోడ్లలో కూడల్లో ఉన్నాయి సార్. ఈరోజు అధికారంలో మీరున్నారని గర్వపడుతున్నారు కావచ్చు, బీగుతున్నారు కావచ్చు. కానీ రేపు ఫలితాలు తారుమారైన తర్వాత అధికారం కోల్పోయినాక వేరే పార్టీ వస్తే మీ విగ్రహాలను తీసేస్తే అప్పుడు మీకు ఎలా అనిపడిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి దీంట్లో రాజకీయం చేయకండి. ఒక నాయకుడిని నర్సంపేట ప్రాంతం, నాట్ బీఆర్ఎస్కు నాయకుడు సార్, నర్సంపేట ప్రాంతానికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండి ఏం చేయాలి, ఏం చేసి పెట్టాలి, ఇంకా రేపు నా వల్ల ఈ ప్రాంతానికి చిరకాలం గుర్తుండే రీతిలో నేను పనులు చేసి పెట్టాలన్న ఒక ఆలోచన శక్తిని మనం ఉన్న అలాంటి వ్యక్తిని కోల్పోవడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్లో ఉండొచ్చు, ఇంకేదన్నా జరగవచ్చు, కానీ అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం జరిగింది. దయచేసి బాధాప్త హృదయంతో ప్రతి ఒక్క గుండె కూడా తన యొక్క మనం అంతిమంగా ఇచ్చేది ఏంటండి, మనిషి మన మధ్యలో భౌతికంగా లేడు. ఆయన సేవలను కొనియాడుతూ ఆయన ఆత్మశాంతి కలిగే రీతిలో మనమంతా కూడా ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉండి ఒక అండనిస్తూ, ఓ ధైర్యాన్ని ఇస్తూ, వారి సేవలను చిరకాలం గుర్తుండే రీతిలో వారు చేసిన సేవలు, ప్రజల మధ్యలో నిలిపిన పనులను మరికొంత కాలం పాటు కూడా గుర్తుండే రీతిలో అవకాశాలు కల్పించుకొని అలాంటి మెమరబుల్ను మనం ప్రజలకు చాటి చెప్పే రీతిలో ఒక ఇన్స్పిరేషన్, మళ్ళొచ్చే నాయకులకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించే రీతిలో సుదర్శన్ రెడ్డి గారు ఒక మార్గదర్శిగా ఉండేటట్టుగా ఈరోజు ఈ ప్రాంత ప్రజానీకం ఆ వైపే చూస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి అధికార పార్టీ కానీ అధికారులు కానీ వారికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని చంపుకొని దుష్ట పనులకు పాల్పడొద్దని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ప్రతి గుండె పెద్ద సుధన్నను తలుచుకుంటుంది, చిరకాలం గుర్తుపెట్టుకుంటుంది. రాజకీయాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు, విద్యార్థులు, మహిళలు, యువత, రైతులు, ఉద్యోగస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నుండి సేవలు పొందడం జరిగింది. ఇలాంటి వ్యక్తిని అయ్యో పాపం మనం కోల్పోయినామే అని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడడం కూడా జరిగింది. కాబట్టి తప్పకుండా వారి ఆత్మ శాంతించే రీతిలో బహుముఖ కార్యక్రమాలు మేము తీసుకుంటాం. ఎవరికి కూడా భయపడదు లేదని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పుడు అదేవిధంగా మరి అనుమతి లేదు అంటున్న అధికారులు చెబుతున్న అడ్డు ఏదైతే ఉందో మరి అడ్డు లేకుండా సో మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్న చోటే మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం ఎందుకు ఉండకూడదు, అలా ఉండాలి అని ఎందుకు అనుకోలేదంటారు లోకల్ క్యాటర్కి సంబంధించి? సార్ దీంట్లో చిన్నది ఏంటంటే సార్ క్లారిటీ, యాక్చువల్గా పార్టీ నుండి మేము ఏదైతే పట్టణంలో 4 కూడలలో ఎక్కడైతే ప్లేస్ను సెలెక్ట్ చేసి తర్వాత ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలనుకొని మాకు ఆలోచన ఉంది సార్. ఎందుకంటే నాయకుడిని కోల్పోయిన బాధలోనే మేము ఉన్నాం తప్ప ఈ 11 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకోలే. ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఒక అభిమాని తన సొంత స్థలంలో నేను విగ్రహాన్ని పెడతా, ఈ కాలేజీని ఈ ఆసుపత్రిని తెచ్చింది సుదర్శన్ రెడ్డి గారు, ఆ 11వ రోజు లోపే నేను పెడతా అని చెప్పి వాళ్ళు వ్యక్తిగతంగా ముందుకొచ్చారు. ఇది రాజకీయానికి అతీతంగా స్థలం దాతగా ముందుకొస్తే విగ్రహాన్ని ఒక దాత డాక్టర్ గారు, ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ కూడా తను ఆ విగ్రహాన్ని సమకూర్చడం వల్ల ఈరోజు అక్కడ ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది తప్ప. ఇప్పుడు మరి ఈ రోజు నిరసన కార్యక్రమం చేశారు కదా, రాస్తారోకో కార్యక్రమం చేశారు కదా, మరి జిల్లా ఉన్నతాధికారులు అదేవిధంగా మరి జిల్లా ఉన్నత పోలీస్ అధికారులు వచ్చారా, వారు ఏమని హామీ ఇచ్చారు దీని గురించి?
గౌరవ డీసీపీ గారు, పోలీస్ శాఖ అధికారులు అక్కడికి రావడం జరిగింది సార్. లోకల్ రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్ గారు వచ్చారు. బై ఫోన్‌లో కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సార్ అధికారులు ఏముంటది సార్ వాళ్ళకు సార్ మాకు అర్థమైన భాషలో వాంటెడ్‌లీ కొన్ని శక్తులు ఒత్తిడి చేస్తున్నాయనేది అర్థమై టెక్నికల్ అంశాన్ని ఈ అసైన్ భూమిలో వితౌట్ పర్మిషన్‌తో మీరు విగ్రహాన్ని పెట్టకూడదు. ఆ విగ్రహాన్ని పెట్టాలి అంటే మాకు ప్రొసీజర్ ప్రకారం దరఖాస్తు పెట్టండి. మేము పర్మిషన్ ఇస్తామంటున్నారు. కానీ ఒక్కటి సార్ మీకున్న అవగాహనకు, మాకున్న అవగాహనకు ఏ అసైన్ భూమిలో ఏ ప్రభుత్వ అధికారి ఇది నిర్మాణం చేసుకోండి అని చెప్పి ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వడు సార్. ఎవరికి అసైన్ చేయబడ్డ కుటుంబ వారసత్వం మాత్రమే అక్కడ ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుంది. దాని ఫలాలను పొందాలి తప్ప సాగు చేసుకొని అది సాగు భూమి సార్ వాళ్ళు ఇచ్చినప్పుడు. కానీ ఈరోజు ఆ సాగు భూమి అక్కడ వ్యవసాయ ఆ భూమి రూపాంతరం చెంది కమర్షియల్ ల్యాండ్‌గా మార్గాంతరం చెందింది. అది చేతులు మారినాయి. ప్లాట్‌ల రూపేణ వచ్చింది. కాబట్టి అక్కడ ఈరోజు మేము అప్లై చేసినా కూడా నాకు తెలిసి అంటే తెలిసి ఆ అధికారులే అంటున్నారు. పర్మిషన్ అనేది రావడానికి అసాధ్యమే. కానీ ప్రొసీజర్ మాత్రం పాటించండి అంటారు. ఇప్పుడు నరసంపేట అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా మరి ఇక్కడ నెక్స్ట్ మరి అసెంబ్లీ ఎన్నికలలో మరి సీటు ఒకవేళ పెద్దిరెడ్డి అది మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్యకి ఇస్తారు అన్న ఊహాగానం బయట వినిపిస్తోంది. ఎంతవరకు నిజం అంటారు? మీరేమంటారు? సార్ ఇప్పుడైతే మేము ఆ విషయంలో మాట్లాడేటట్టు పరిస్థితి లేము సార్. మేము గాని మా నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వం కూడా ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది? ఆ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు అసలు? గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా నిత్యం రావడం జరిగింది సార్. నిన్న కేసీఆర్ గారు వచ్చారు. ఈరోజు కేటీఆర్, హరీష్ రావు గారు వచ్చారు. పీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతా ఇక్కడే ఉన్నది సార్. నాయకత్వం కానీ మేము లోకల్ నాయకత్వం కానీ నియోజకవర్గ నాయకత్వం కానీ ఆ వైపుకు ఇంకా మేము వెళ్ళలేదు. పార్టీ కానీ మీరన్న ప్రశ్న ప్రజల నుంచి ఉద్భవిస్తున్న మాట వాస్తవమైనప్పటికీ కూడా ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే క్రమంలో రాష్ట్ర పార్టీ నాయకత్వం, అగ్రనాయకత్వం అన్ని కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం సార్. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికా లేక ఇంకొక మరో పెద్ద వ్యక్తితోటి ఆధ్వర్యంలో ముందుకెళ్ళడమా ఏం చేసినా కూడా పార్టీ అగ్రనాయకత్వం తీసుకునే నిర్ణయానికి నేను ఒక సుశిక్షితుడైన కార్యకర్తగా నేను తప్పకుండా పాటిస్తా. వ్యక్తిగత భేషజాలకు ఎక్కడ కూడా వెళ్ళం సార్. అదే విషయాన్ని మా పార్టీ నాయకత్వం, ముఖ్య నాయకులందరూ కూడా నర్సంపేట నియోజకవర్గంలో అందరూ దాదాపుగా కూడా నాయకత్వం అంతా కూడా ఎక్కడైనా పిచ్చపాటి చర్చల్లో వచ్చినప్పుడు కూడా సుధన్న లేని లోటును మనం పూడ్చలేనిది. కానీ సుధన్న ఆ లోటు పూడ్చే క్రమంలో రాష్ట్ర నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉందామని చెప్పి కూడా మేము అనధికారికంగానైతే అనుకోవడం కూడా జరిగింది సార్. ఇప్పుడు లోకల్‌లో ఉన్న క్యాడర్ మరి ఎలాంటి స్టెప్పులు వేస్తున్నారు? అంటే రేపు రానున్న ఎన్నికలకి సందర్భంగా మరి స్థానిక నాయకులకు నిన్న కేసీఆర్ గారు ఇక్కడికి రావడం, కొంత మాటలు కూడా చెప్పడం, మరి మనోధైర్యాన్ని నింపడం జరిగిందంటూ కూడా నిన్న వినపడ్డది. సో, నిన్న వారు ఏం చెప్పారంటారు? ఇక్కడికి వచ్చిన తర్వాత మనోధైర్యంతో నిండి ఉన్నారా? లేదా? అన్నది క్వెషన్. గౌరవ కేసీఆర్ గారు సుదర్శన్ రెడ్డి గారు యశోద సికింద్రాబాద్కు వెళ్ళి ట్రీట్మెంట్ విషమ పరిస్థితిలో అంటే చికిత్స పొందుతున్న సందర్భంలోనే తను రావడం కూడా జరిగింది సార్. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రెగ్యులర్గా ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు కూడా రావడం జరిగింది. తర్వాత మరణించిన తదుపరి కూడా కేసీఆర్ గారు నిన్న రావడం జరిగింది. ఈరోజు కేటీఆర్, హరీష్ రావు గారు వచ్చారు. నిన్న కేసీఆర్ గారు వచ్చిన క్రమంలో ఆసుపత్రిలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, సుదర్శన్ రెడ్డి గారు నా కుటుంబ సభ్యుడు. వాస్తవంగా నా కుటుంబ సభ్యుడితో సమానం. ఆ రోజు కొద్దిమంది ఉద్యమ నేతలలో నాతో చేయి కలిపి పోరాటాన్ని చేసిన దాంట్లో ముందు వరుసలో ఉన్నది సుదర్శన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు అకాల మృత్యువాత పడడం తట్టుకోలేనిది. కానీ నేను అండగా ఉంటా, కుటుంబానికి ఉంటా. సేమ్ టైం ఆయన మీద ఆశలు పెట్టుకున్న ఈ నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు కూడా నేను పూర్తి స్థాయిలో కూడా అండగా ఉంటా. మీరు ఎక్కడ అధైర్యపడకండి. అది దైవాధీనం, అది కాలం నిర్ణయించింది తప్ప ఎక్కడ కూడా ఇది ఎవరు చేసింది కాదు. అయినా నేను భరోసాగానే మీకు ఉంటానని చెప్పి గౌరవ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. గౌరవ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఈరోజు సంస్మరణ సభలో కానీ అంతకుముందు కుటుంబాన్ని సందర్శించిన క్రమంలో కానీ వారు సుదర్శన్ రెడ్డి గారితో తీసుకున్న సేవలు కానీ నెమరవేసుకున్న అంశాలు కానీ ఆ అంశాలను కానీ ఒకసారి గుర్తు చేసుకుంటూ తప్పకుండా మన మధ్య నుంచి సుదర్శన్ రెడ్డి గారి పోవడం ఎవ్వరూ తట్టుకోలేదని చెప్పి వారు కన్నీరు కార్చడం కూడా జరిగింది. మీరు చూడడం కూడా జరిగింది. అయినా వారి ఆశయ సాధనలో వారు అనునిత్యం ప్రజల మధ్యలో వారు ఏదైతే కోరుకున్నది నెరవేరాలంటే తప్పకుండా అన్ని కోణాలలో పరిశీలించి మేము ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకత్వానికి, బీఆర్ఎస్ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. తప్పకుండా వాళ్ళ ఆశయాన్ని, సుదర్శన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని ఏ విధంగానైతే అభివృద్ధి చేయాలని తను ఆశించిండో
అనునిత్యం మాతోటి చర్చించిండో అదే రీతిలో కొనసాగించే రీతిలోనే మేము నాయకత్వం అండగా ఉండే రీతిలో చర్యలు తీసుకుంటాం, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా వారు చెప్పడం, దానివల్ల మాకు కూడా పూర్తి ధైర్యం వచ్చింది సార్. మాకు పూర్తి ధైర్యం కూడా వచ్చింది. మా మధ్యలో సుధన్న లేకపోవడం ఎవ్వరు కూడా పూడ్చలేనిదే. కానీ సుధన్న మీద వారు చూపించిన ప్రేమ, వారు చూపిస్తున్న తీరు, తప్పకుండా వారు మాట్లాడిన మాటలను చూస్తే ఎంతో కొంతనైతే మాకు ధైర్యం వచ్చింది సార్. తప్పకుండా వారు మంచి న్యాయమే, మంచి నిర్ణయమే తీసుకుంటారు, మాకు అండగా ఉంటారు. 119 నియోజకవర్గాలలో ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క కాన్స్టిట్యుయెన్సీని ప్రత్యేక కాన్స్టిట్యుయెన్సీగా, నర్సంపేట కాన్స్టిట్యుయెన్సీని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అగ్రనాయకత్వం బీఆర్ఎస్ తీసుకొని అదే రీతిలో కూడా ప్రోత్సాహము మాకు వెన్ను తట్టి అనునిత్యం మాకు మాకు గౌరవం కల్పించే రీతిలోనే, మాకు ధైర్యాన్ని కల్పించే రీతిలోనే మాకు అండగా ఉంటారని మేము భావిస్తున్నా. ఎందుకంటే చూశారు, 11వ రోజు కూడా పూర్తి కాక ముందుకే ఇంతకుముందు చెప్పినట్టుగా అధికార కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి గారిని పేరును మొత్తం చెరిపివేయాలని, వ్యక్తే లేడు ఓ పక్క, కనీసం పేరును కూడా చెరిపేయాలని ఎంతనైతే కుట్రలు చేస్తూ ఉన్నారో వాటిని ఎదుర్కొని మేము ముందుకు వెళ్ళాలి అంటే తప్పకుండా కూడా మాకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇచ్చిన మాటలు వారు నిజంగా కూడా చూపిస్తారన్న ధైర్యంతో ఈరోజు కార్యకర్తలంతా కూడా మేము ముందుకు సాగుతాం సార్. అంటే రవీంద్ర గారు, చివరిగా ప్రశ్న, మరి ఇప్పుడు వివాదంగా మారిన మరి విగ్రహ ఏర్పాటు అనేది మరి మీరు పెట్టడం, వాళ్ళు తీసేయడం, మీరు పెట్టడం, మీరు వాళ్ళు తీసేయడం, ఇదే కొనసాగనుందా? లేకపోతే ఫైనల్గా ఏం జరిగితే బాగుంటుందంటారు? అధికారులు ఎలా స్పందిస్తే మరి బాగుంటుందంటారు? సార్ ఇక్కడైతే ఒక అన్యాయం సార్ అది. ఏదైతే సాంకేతిక సమస్యను ముందుకు తీసుకొచ్చి అసైన్ భూమి అని ఒక చిన్న కారణంతో ఎవరి కాంప్లైంట్స్ లేవు, ఎవరికి అసౌకర్యం లేదు, రోడ్డును కబ్జా చేసింది లేదు. ఒక చిన్న విగ్రహాన్ని ఇద్దరు వ్యక్తులు కలిసి వారి అభిమానాన్ని చాటుకునే దానికి అడ్డగిస్తారు సార్. ఆ చాటుకునే దాన్ని అడ్డగించింది అది నిజంగా ఈరోజు ప్రజాస్వామికవాదులు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సార్. మేము కోరుకున్నది ఏంటంటే గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో సేవలు పొందిన ఈ ప్రతి గుండె వారిని చిరకాలం గుర్తుండే రీతిలో మేము ముందుకెళ్ళాలనుకున్నాం. అధికారులే దయాత్వ హృదయంతో ఏదైతే ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలు ఎట్లయితే చేశారో, లేక గ్రీన్ ఛానల్ ఎట్లయితే ఇచ్చారో, అక్కడ కూడా ఒక విగ్రహాన్ని పెట్టి, ఇంకా మేము మా డిమాండ్ ఏంటంటే ఇంత కష్టపడి సుదర్శన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కళాశాలకు, జిల్లా ఆసుపత్రి కేంద్రానికి వారి పేరు చిరకాలం గుర్తుండరు. ఎందుకంటే వారు అర్హుడు. ఎందుకంటే ఆ స్థలాన్ని సమకూర్చింది సుదర్శన్ రెడ్డి గారే, ఆసుపత్రిని మంజూరు చేయించుకొచ్చింది సుదర్శన్ రెడ్డి గారే, మెడికల్ కళాశాలను మంజూరు చేసుకొచ్చింది సుదర్శన్ రెడ్డి గారే. కాబట్టి ఇందులో ఎవ్వరికి కూడా 1% క్రెడిట్లు వేరే వ్యక్తికి లేదు సార్, వేరే లీడర్ కూడా లేదు, ఈ రోజున్న పాలకులకు కూడా లేదు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వమే ఇంకా మేము పెద్దన్న పాత్ర పోషించి ఈ పెద్ది అన్న విగ్రహాన్ని ఆడ పెట్టడంతో పాటు ఆసుపత్రి ఆవరణలో, మన మెడికల్ కళాశాల ఆవరణలో పెట్టడంతో పాటు వారి యొక్క నామకరణం కూడా కళాశాలకు పెట్టాలని కూడా మేము ఇంకా డిమాండ్ చేస్తున్నాం సార్. మేము కోరటంలోమే సార్ ఇప్పుడు. కాకపోతే ప్రభుత్వమే పెద్ద చూపుతోటి, పెద్ద మనసుతోటి ఒక విషాద పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దాన్ని ఛాలెంజ్గా తీసుకోకుండా, అధికారులను పురమాయించకుండా విగ్రహాన్ని నెలకొల్పి కంటిన్యూ చేసే రీతిలో సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాం సార్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి పెద్ది సుదర్శన్ రెడ్డి మన మధ్య భౌతికంగా లేరు అన్న మాట అయితే ఇక్కడ వినిపించడం లేదు. కేవలం మా మనసులో ఉన్నారు. ఆయన చేసిన ప్రతి సేవా కార్యక్రమంలో ఉన్నారు. ఆయన అట్లే బ్రతికే ఉంటారు, నిత్య చిరంజీవిగా ఉంటారు అంటూ కూడా తమ యొక్క మరి ప్రేమ అభిమానాలను కూడా చాటుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా మరి చివరిగా అంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే ఉందో స్టాచ్యూ ఎరెక్షన్ సంబంధించి, అంటే ఈ విగ్రహాన్ని స్థాపించే విషయంలో మాత్రం మరి వారు సున్నితంగా వ్యవహరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సహకరించేలాగా మరి నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా. దీంతో పాటుగా మరి ఆసుపత్రికి నిధులు రావడం కానీ, నిర్మాణం కానీ, సో భూముల కేటాయింపు విషయంలో కూడా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి దానికి మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పేరును పెడితే బాగుంటుందంటూ కూడా ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. మొత్తానికి మనతో పాటు ఇంతసేపు మాట్లాడారు తక్కెళ్ళపల్లి రవీంద్ర గారు. వీరు నరసంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. కెమెరామెన్ సన్నీతో దుర్గా, నరసంపేట నుంచి.